వివరాలన్నా మనం తెలియజేస్తే వాళ్ళు ఏదన్నా పెంచుతారేమో అని ఆశపడి ఇక్కడ కూర్చున్నామే కానీ ఒళ్ళు కొమ్మిట్లు మాత్రం కాదు. ఈ మాటలు వెనక్కి తీసుకోవాలి. ఉన్న ప్రభుత్వం అయితే ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఆడపిల్లలు వాళ్ళని ఆశీర్వదించాలా, వాళ్ళు సంతోష పెట్టాలా. అట్లాగే ఒక కుటుంబంలో ఒక అక్క చెల్లి బాధపడితే ఆ కుటుంబం పోస్ట్ తగిలిపోద్ది. అది గుర్తు పెట్టుకొని రాష్ట్రంలో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడో లేదో తర్వాత సంగతి మనం తెలుసుకున్నాం. అనకంటూ ఒక రోజు వస్తుంది. నేను ఉదయం నుంచి మీకు చెప్తున్నా. ఆ ఒక్కరోజు మనం ఏందో చూపిస్తాం. ఆ ఒక్కరోజు మనం ఏందో నిరూపించుకుందాం. ఆయన మనకు జీతం పెంచకుండా దిగిపోతే మళ్ళీ అక్కడికి రాలేని పరిస్థితులు మనం కల్పిస్తాము. ఆడవాళ్ళ గోష్ఠ వదిలిన వాళ్ళు ఎవరు బాగుపడరు. నేను చెప్తున్నా, ఆడవాళ్ళ గోష్ఠ వదిలిన వాళ్ళు ఎవరూ బాగుపడరు. 8 నెలల కాలం అవుతుంది. జీతాన్ని 10,500 రూపాయలు, టీచర్ జీతాన్ని 1000 రూపాయలు పెంచి 11,500 చేశారు. అలానే ఆయమ్మ జీతాలు 6,000 ఉంటే 6,000 జీతాన్ని 7,000 చేశారు. కానీ వాళ్ళ మీద వర్క్లోడ్ని తీవ్రంగా పెంచేశారు. ఇవాళ క్షేత్రస్థాయిలో మనకి ప్రభుత్వం అమలు చేస్తున్న పౌష్టికాహారం ఏదైతే బాలింతలకు కానివ్వండి, అలానే గర్భిణీ స్త్రీలకు కానివ్వండి, అలానే పిల్లలకు కానివ్వండి, అన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అవలంబిస్తున్న అన్ని పథకాలని ప్రజలకి చేరువ చేస్తూ వాళ్ళు ఇవాళ నాకు చెప్తున్నారు వర్క్ లోడ్ చాలా తీవ్రంగా పెరిగిపోయింది. ఇవాళ పిల్లలకి డిజిటల్ యాప్స్ తీసుకొచ్చి దాని ద్వారా ఎడ్యుకేషన్ చెప్పాలని చెప్పి కొత్త విధానాలు తీసుకొచ్చారు. ఇవన్నీ విధానాలు తీసుకొచ్చారు, బాగానే ఉంది. మెల్లగా ప్రతి ఒక్కరు కూడా ఆ విధానాలను నేర్చుకునేదానికి ఎవరు కూడా దానికి అడ్డు చెప్పే పరిస్థితి లేదు. అందరూ కూడా కొత్త విధానాలకి తీసుకోవాలి, కొత్త విధానాలు నేర్చుకునేదానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్న అక్క చెల్లెమ్మలు అందరూ కూడా చెప్తున్నారు. కానీ జీతాలు సక్రమంగా పెంచకపోవడము, రెండోది వచ్చి ఇక్కడ జీతాలు 20వ తేదీ నుంచి 20వ తేదీ దాకా కౌంట్ చేస్తూ సంవత్సరానికి 1-2 నెలలు జీతాలు కూడా రాని పరిస్థితి ఇవాళ అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉన్న నాకు చెప్పడం జరుగుతుంది. అలానే ఇక్కడ చాలా న్యాయమైన డిమాండ్స్ వీళ్ళు పెట్టడం జరుగుతుంది. మనం చూస్తున్నాము ఇవాళ అంగన్వాడీ మీద జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టి మాయం చేసి మోసం చేసి ఇవాళ మనకేంటంటే ఇవాళ మనం నిరసన చేపడుతుంటే ఇవాళ లాఠీలు ఇచ్చి పోలీసులకి లాఠీలు ఇచ్చి మనందరినీ ఇవాళ తరమగొట్టే వైనం మనం చూస్తున్నాము. ఇంకో పక్కన వైఎస్ఆర్సీపీ నాయకుల చేతుల్లో అంగన్వాడీలు ఎంతమందికి ఎన్ని మనకి మానసిక వేదనలు ఉన్నాయో మీ అందరూ కూడా తెలుసు. మనం చూసాం హనుమయ్యమ్మ, ఆమెని వైఎస్ఆర్సీపీ నాయకుడు ట్రాక్టర్ పెట్టి తొక్కి చంపేశాడు. ఇప్పటి వరకు అతని మీద యాక్షన్ తీసుకోలేదు. ఇంకో పక్కన ఒక అంగన్వాడీ వర్కరు మీద నాయకుడు వేధింపు చేస్తే ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఇలాంటి ఎన్నో పెరిగిపోయినాయి. ఇవి బయటకు వచ్చినాయి, కొన్నే ఉన్నాయి. బయటకు రాక భయపడుతున్న అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు ఎంతోమంది ఉన్నారు. అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కుటుంబానికి ఎవరైతే చనిపోయిన హనుమాయమ్మ కుటుంబంలో ఉన్న వ్యక్తికి ఒకరికి ఉద్యోగం కల్పించాలి. అలానే బీమా ద్వారా కనీసం 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఆ కుటుంబానికి అందించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.